నమస్తే. తెలంగాణలో అనుకోకుండా జరిగినటువంటి దురదృష్ట సంఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు పెద్ద విపత్తు తలపించింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. వర్షాలతో వేలాది కుటుంబాలు ఈరోజు ఇబ్బందికరంగా మారి బురదలో చిక్కుకొని పోయి రోడ్లు, రవాణా అన్నీ ఒకటా రెండా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా నష్టాలు జరిగితే స్వయాన ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా జరిగినటువంటి నష్టాలు అసలు ఎవరూ పూడ్చలేనిది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా దిగ్భ్రాంతితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ దిగ్భ్రాంతిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఈరోజు నల్గొండలో, ఖమ్మంలో, వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ విపత్తు కాండకి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా ప్రతి ఒక్కల సహాయం కూడా అవసరం ఉంటుంది. స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో మనమందరం ముందరికి వస్తాం, చేయి చేయి కలుపుదాం. ప్రతి ఒక్క రూపాయి కూడా లిటిల్ డ్రాప్స్ మేక్స్ ఏ ఓషన్ అన్నట్టు ప్రతి ఒక్కరి చేయి కలిపి సహాయాన్ని అందిస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకి సహాయాన్ని అందించడానికి మనమందరం కూడా ముంగల్కి వస్తాం. మనకు చేతనైనంత సహాయము, ఆర్థిక సహాయము, ఇంకో రకంగానూ ఉప్పు, పప్పు, బియ్యం రూపంలోనూ, లేకపోతే వస్త్రాల రూపంలోనూ, ఏదో ఒక రూపంలో అక్కడ ఏర్పడినటువంటి విపత్తుని కాపాడడానికి మనం అందరం కూడా తరలి వెళ్దాం. అవసరమైన చోట మీ సహాయం సహకారం అందించాలి. ముఖ్యమంత్రి సహాయ నిధులకు కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నోళ్ళు స్వచ్ఛందంగా సహాయ నిధికి ఆర్థికంగా ఆదుకుందామని కోరుకుంటూ, మరి ప్రభుత్వ పరంగా కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా రాజకీయాల్ని పక్కకు పెట్టేసి, ద్వేషాలని పక్కకు పెట్టేసి, ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళం ఆదుకుందాము, ముందుకొద్దాము అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవడమే కాకుండా మనమందరం కూడా వారికి ఏదో ఒక రూపంలో ఆదుకుందాం, సహాయం చేద్దాం. అన్ని ఇండ్లు నీళ్ళతో మునిగిపోయి, బురదతో మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళకందరికీ మనం చేతనైన వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా సర్వీస్ చేద్దాం. లేదా ఆర్థికంగా మన వంతు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఒక్కరోజు వేతనం ఈ ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. అలాగా మనం అందరం కూడా మనకు చేతనైన సహాయం చేద్దామని వేడుకుంటూ, జై హింద్.